వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. చేపల కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూరలో కాస్త పసుపు ఎక్కువ వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే పసుపు తగ్గించి కొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోండి. కారం కూడా తక్కువ వేస్తున్నాను, పసుపు ఎక్కువ వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చేపల కూర తయారీ విధానం చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. యాలకులు వేసుకోవాలి, కొబ్బరి వేసుకోవాలి, శనగగింజలు వేసుకోవాలి. చూడండి, మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు వేసుకోవాలి, తగినన్ని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకోవాలి. అదే మిక్సీ జార్ తీసుకొని ఇలా బౌల్లో వేసి పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. ఇలా టమోటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలను, ఎర్రగడ్డ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చూడండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ కావాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక తర్వాత గింజలు, కరివేపాకు, ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా. చూడండి, ఇలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా వేగాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేట్టుగా బాగా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా వేగినాక మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగనివ్వాలి. చెక్క లవంగ పొడి వేసుకోవాలి. తగినంత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. పసుపు కలర్ లేకుండా రెడ్ కలర్లో వస్తుంది కూర. 1/2 టేబుల్ స్పూనే వేసుకోండి మీరైతే. టమోటా పేస్ట్ వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిదిప్పుకుంటూ పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగినాక కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. నేనైతే మిక్సీ జార్తో వేశాను, అందుకే కాస్త కొబ్బరి కలర్ వచ్చాయి నీళ్ళైతే. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. కాస్త ఉడకాలి. ఎసురు చిక్కబడాలి. ఇలా ఉడికాక చూడండి, ఇలా బాగా ఉడకాలి. ఇలా బాగా ఉడికాక ఎసురు చేప ముక్కలు వేసుకోవాలి. నేనైతే జిలేబీ చేపలతో చేస్తున్నాను ఈ కూర. పచ్చగా ఉండకుండా మీరైతే కారం కొంచెం ఎక్కువ వేసుకొని
మేమైతే పిల్లలు కారం తినరని తక్కువ వేసాను. ఉండాలనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి పసుపు. అయితే నేనైతే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. మంచిది ఆరోగ్యానికని. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. చిన్నగా కలిదిప్పుకోవాలి. ఒక ఉడకనిచ్చి ఆఫ్ చేసేయాలి. ముక్కలు వేసినాక ఒక ఉడకనిచ్చి ఇలా ఆపేయాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ చేపల కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చేపల కూర చూడండి తయారైంది. మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.